ఈరోజు మొట్టమొదటిగా మరి బోధించే వారి వలె ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క 5 క్యారెక్టరిస్టిక్స్ ఎలాగుండాలంటే దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ దట్ ఎవ్రీ ఫాదర్ షుడ్ క్యారీ అండ్ షుడ్ టాక్ అండ్ షుడ్ రియల్లీ బీ ఇన్ దట్ థింగ్. హల్లెలూయా! అలానే సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 8-9 వచనాలు చదవగలిగిన వారు ఎవరైనా చదివి వినిపించండి. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 8, 9. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. హల్లెలూయా! ఇక్కడ మన బైబిల్‌లో చెప్పబడింది ఏంటంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును నీవు ఆలకింపుము. ఎవరైతే మన యొక్క తండ్రుల మాటను మనం ఆలకిస్తామో వారికి ఏం కలుగుతదండి? నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. ఇక్కడ మనము చాలా సార్లు మనము ఒక మంచి పని చేస్తే మనకేం చేస్తారండి? ఫెలిసిటేట్ చేస్తారు. రైట్? అలానే మనకు ఒక శాల్వా కప్పి, ఒక గార్లాండ్ ఏసి మనల్ని ఒక పొజిషన్‌లో మనము ఉంటే మనల్ని గౌరవిస్తూ ఉంటారు. అలానే ఏ పిల్లలైతే తల్లిదండ్రుల మాటను వింటారో, మనము తల్లి మాటను త్రోసివేయకుండా ఉంటామో, అలానే తండ్రి మాటను వింటామో, మనకు మాలిక మరి దండ ఆభరణములు. ఇప్పుడేదన్నా ఒక మంచి పని జేస్తే మనం ఏం కోరుకుంటామండి? ఏం కోరుకుంటాము? వారు నన్ను పొగడాలి, వారు నాకు గిఫ్ట్స్ ఇవ్వాలి అని కోరుకుంటాం గదా! ఇక్కడ మనము కోరుకోకుండానే ఏ బిడ్డలైతే తల్లిదండ్రుల యొక్క మాటను వింటారో, అక్కడ ఏం వ్రాయబడి ఉంది 9వ అధ్యాయంలో, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. ఈ లోకంలో ఉండే బంగారాలు ధరించనక్కర్లేదండి. ఎవరైతే వారి యొక్క తల్లిదండ్రులు వారు గొప్పగా వారి మాటను వింటారో, ఖచ్చితముగా వారికి ఈ లోకంలో ఆశీర్వాదము, మరి ఆ బిడ్డలకు తగినటువంటి ఆశీర్వాదాలు దయచేసే దేవుడు. హల్లెలూయా! ఈరోజు ఈ మాటను నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆహ్, ఆహ్, వెన్ ఐ వాస్ లుకింగ్ ఇంటూ మై లైఫ్, నా జీవితంలో నేను నా యొక్క తల్లిదండ్రుల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా సార్లు బేసికల్లీ ఐ డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ రాంగ్ థింగ్స్. నేనెప్పుడన్నా నాకిది నేను ఎవరిని అడగననమాట. నేను చేసే పనుల్లో ఇది నేను చెయ్యాలా? వద్దా? చేయగలగనా? లేదా? అని నేను అడగను. ఎందుకంటే ఆహ్, మొట్టమొదటిగా నా తల్లి నేర్పించిందేంటంటే, ఒక పని నేనేదైనా చేస్తున్నప్పుడు నువ్వు ఒకరిని అడగాల్సిన పని లేదు. నువ్వు, నీ దేవుడు తప్ప ఇంకెవరు వద్దు. అదే పాటిస్తూ వస్తున్నాను. నేను ఏది చేయాలన్నా ప్రభా నేనిది చేయొచ్చా? ప్రభా నేనిది చేయాలనుకుంటున్నాను. దేవా నేనిది చేయాలనుకుంటున్నాను. నేను దేవునితో మాట్లాడిన తరువాత ఐ యూజ్డ్ టు డిస్కస్ విత్ మై మామ్ అండ్ డాడ్. అప్పుడు నా తల్లిదండ్రులు ఇది తప్పు అయితే తప్పు అని చెప్తారు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తారు. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, యూ హ్యావ్ టు మేక్ సమ్ కంపాటిబిలిటీ విత్ యువర్ పేరెంట్స్. నీతో 24 గంటలు లేచిన దగ్గర నుండి మరి సాయంత్రం వరకు ఉండేది వాళ్ళే కదా! మరి వారితో కంపాటిబిలిటీ మనకుండదండి. చాలా సార్లు నేను చాలా జీవితాలు చూసాను. ఏంటంటే వెన్ ఐ స్టెప్డ్ ఇంటూ జార్జియా, జార్జియాకొచ్చిన కొత్తల్లో నాకు మా మమ్మీతో ఎక్కువ బాండ్. అలానే కొంచెం ఆడపిల్లలకి కొంచెం వయసొచ్చిన తర్వాత తండ్రులతో ఎక్కువ బంధం ఏర్పడతదనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ మదర్ ఎక్కువ తండ్రులతో ఆ యొక్క బాండింగ్ ఏర్పాటవుతూ ఉంటదనమాట. సో, నేను ఇక్కడికొచ్చినప్పుడు ఐ రియల్లీ మిస్డ్ మై ఫాదర్. నేను చాలా సార్లు ఏడుస్తూ ఆహ్, నా యొక్క అంటే మా డ్యాడీని మిస్ అవుతూ ఉన్న సమయాల్లో నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ననమాట. ప్రభా! వారిని విడిచి నేను ఇంత దూరం వచ్చాను కదా! నాకు దిగులు ఏది నాకివ్వద్దని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. సో, ఆ యొక్క ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో దాదాపు నాకు సమయం దొరికినప్పుడు ఐ యూజ్డ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నేను వ్యక్తిగతమైన క్రియలు చేసే బిడ్డలతో నేనెప్పుడూ ఉండేదాన్ని కాదు గానీ, ఏ చిన్న విషయమైనా వారు నన్నిలా అన్నారు, వారు నాతో ఇలా మాట్లాడారు, వారు నన్ను ఇది అడిగారు, వారు నన్ను ఇలా చూసారు, అలా నాతో మాట్లాడారని ప్రతీదీ ఒక ఏమంటారంటే, ఒక చిన్న జర్నల్‌లాగా నేను రాసుకొని మా మమ్మీకి చెప్పేదాన్ననమాట. అందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళు. "నీకింత వయసొచ్చింది కదా! వై వై యూ యూజ్డ్ టు స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్? ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ యువర్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్, యూ కెన్ గో టు ద వరల్డ్ అండ్
యూ కెన్ ఎక్స్‌ప్లోర్ అండ్ యూ కెన్ ఫైండ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్ అని నన్ను ప్రోత్సాహపరిచేవాళ్ళు. అప్పుడు నాకు అలా ప్రోత్సాహపరుస్తున్నప్పుడు వారు ఏదైతే మాటలు చెప్పారో అవన్నీ తీసుకొని నేను మోకాళ్ళొంగి ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా! నేను ఇలా ఉన్నప్పుడు వారు నన్ను ఇలాగ అంటున్నారు. నేను ఎలాగుండాలి నాకు నేర్పించు. నేను ఒకటి గొప్పగా చెప్పగలను ఏంటంటే నా చిన్నతనంలో నా తల్లి భయభక్తులతో ఎలాగా ఉండాలో నేర్పించింది కాబట్టే, ఈరోజు అలాంటి త్రోవలు నేను విడిచిపెట్టి వెళ్ళలేకున్నాను. హల్లెలూయా! ఈరోజు ప్రతిసారి ఒక సామెతల గ్రంథంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడన్న వాక్యము ఇప్పటికి స్టిల్ ఐ రికలెక్ట్ దట్ వర్డ్. స్టిల్, స్టిల్ దాన్ని నేను చేసుకుంటూ ఉంటాను. ఇది చేసుకున్నప్పుడు మేబీ ఇన్ ఫ్యూచర్ వెన్ ఐ హావ్ కిడ్స్ మేబీ నేను వారిని ఇలాంటి సిట్యుయేషన్‌లోని, ఇలాంటి దాంట్లోనే నడిపించగలనేమో. హల్లెలూయా! ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు మీ తల్లిదండ్రులు ఎలాగుండాలండి? బోధించే వారిగా ఉండాలి. ఒక ఆత్మీయ తండ్రి ఎలాగుండాలి? ఒక దైవికమైన తండ్రికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటంటే బోధించేవారిగా ఉండాలి. రెండోది చూద్దామండి. మొట్టమొదటిగా బోధించేవారిగా ఉండాలి. రెండోది తండ్రులు సమాజానికి మరియు కుటుంబానికి మాదిరిగా ఉండాలని చెప్తుంది. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 24 వరకు చదివి వినిపిస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 24 వరకు. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలిగవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో అండి, ఇక్కడ ఏం వ్రాయబడి ఉంది? ఎదుటి వానికి నీ బోధించును. నీకు నీవే బోధించుకొనవా? మనమండి చక్కగా బోధించేస్తాము. కానీ వారు దాన్ని పాటించరు. రెండవ వారు దొంగిలించవద్దని ప్రకటించి నీవే దొంగిలించెదవా? ఇప్పుడు మన తండ్రులు, మన తల్లులు బిడ్డలకి ఏం నేర్పించాలంటే దొంగతనాలు ఇవన్నీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లైఫ్స్ నేను చూశాను. ఎలాగంటే ఏదైనా ఒక షాప్‌కెళ్తామనుకోండి. ఒక షాప్‌కి వెళ్ళినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఏదో ఒకటి తీసేసుకొని తినేసి వచ్చేస్తారు. అది తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళేం చేస్తున్నారు? ఆ తప్పుని సరిచేయట్లేదు. ఏం చేస్తున్నారు? ఎవ్వరికీ తెలియకుండా ఆ తప్పుని కప్పెట్టేస్తున్నారు. వాడు పెద్దవాడైనప్పుడు ఆ తప్పుని ఎలా తెలుసుకుంటాడు? ఈరోజు ఇక్కడ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నీవు దొంగిలించవద్దని ప్రకటించి నీవే దొంగిలించెదవా? తర్వాత వ్యభిచరింపొద్దని చెప్పి నీవే వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించు నీవు గుళ్ళను దోచెదవా? ఈరోజండి ఏదైతే మన తల్లిదండ్రులు మనకు బోధిస్తారో అలానే ఉంటదని చెప్తుంది బైబిల్. ఇక్కడ చాలా సార్లు కొన్ని జీవితాలు నేను చూసినప్పుడు ఆహ్, ఆహ్, కుటుంబం కంటే ఎక్కువ బయట వారితో ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. మొట్టమొదటి వారు. మరి రెండోదిగా ఎలాగుంటారంటే, కుటుంబంలో ఎన్నో గొడవలు పెట్టుకుంటారు. సమాధానం ఉండదు, నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు, ఏది ఉండదు. బయట మాత్రం చాలా బావుంటారు. ఎందుకు? అంటే బయట ఏమొస్తుంది, ఇంట్లో ఏం రాదు. ఎందుకంటే ఆ గృహంలో ప్రార్థన లేదు. దేవుడు లేడు. ఈరోజు తల్లిదండ్రులు ఎలాగుండాలి? సమాజానికి, కుటుంబానికి మాదిరిగా ఉండాలి. ఈరోజు ఒక యవనస్తుడైన ఒక వాక్యం ఉంది. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ చూపులో నిన్ను బట్టి ఎవ్వడును తృణీకరింపనీయకుము. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలాగుండాలి? మాదిరికరంగా ఉండాలి. చెప్పేవారు చెప్పేస్తారండి. విల్ దే ఫాలో ఇట్? ఆబ్వియస్లీ నో. వై? బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. When you have God in your life, when you receive the power of the Holy Spirit, you can sense that ఓకే. నేను చేసేది తప్పు. నేను ఇలాగుండాలి. నేను అలాగుండాలి అని చెప్పేవారిగా మనం ఉంటామండి. ఈరోజు బీయింగ్ యాస్ ఎ ఫాదర్, యూ మస్ట్ బి ఎ రోల్ మోడల్ టు యువర్ చిల్డ్రన్.
తల్లి అయినా, తండ్రి అయినా ఎవరైనా సరే. కొన్నిసార్లు కొన్ని జీవితాలు చూసినప్పుడు నా దగ్గర కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు వస్తూ ఉంటాయండి. ఎలాగంటే, "అక్క మా మమ్మీ చాలా ప్రార్థనా పరురాలు. కానీ మా డ్యాడీ మమ్మల్ని ప్రార్థనకి మోకాళ్ళు వంగనివ్వరక్క." అవి అవి చూసినప్పుడు నాకు చాలా బాధేస్తదండి. చాలా అంటే చాలా బాధేస్తది. ఈ యొక్క విషయాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నేనొక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఆహ్, మొదట్లో మా డ్యాడీ మా మమ్మీని వివాహం చేసుకోకముందు అంత స్పిరిచ్యువల్‌గా ఉండేవాడు కాదనమాట. హి వోంట్ బి థాట్ స్పిరిచ్యువల్. సో, వివాహం అయిన తర్వాత అమ్మ ప్రార్థన వలన డ్యాడీ చాలా అంటే చాలా మార్పులు పొందాడు. సో, ఒకప్పుడు మా డ్యాడీ ఎలా ఉండేవాళ్ళంటే ఆహ్, చదువుకోవాలి. చదువు తప్ప ఇంక ఏ ఆలోచన ఉండేది కాదనమాట. ఒకసారి సరదాగా నేను బాగా స్పిరిచ్యువల్‌గా నేను బాగా గ్రోత్ అవుతున్నప్పుడు, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మా డ్యాడీని ఒక ప్రశ్న అడిగాను. డ్యాడీ నువ్వు నన్ను ఇన్ని డబ్బులు పెట్టి నన్ను దేశం గాని దేశంలో నన్ను డాక్టర్‌ని చదివిస్తున్నావు కదా! ఒకవేళ ఈ డాక్టర్ అంతా చదివేసిన తర్వాత అది విడిచిపెట్టి నేను సేవలోకొస్తే నీ ఆన్సర్ ఏంటి అనని మా డ్యాడీని నేను టెస్ట్ చేశాననమాట. టెస్ట్ చేసినప్పుడు మా డ్యాడీ అన్న మాట ఏంటంటే, "నువ్వు ఆయన బిడ్డవు. నువ్వు మరణ పడకలో ఉన్నప్పుడు ఆయన నిన్ను తీసుకున్నాడు. దేవుని సేవ కంటే నాకేది ఎక్కువ కాదు." హల్లెలూయా! ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ ద వండర్‌ఫుల్ థింగ్స్ దట్ గాడ్ హాస్ డన్ ఇన్ మై లైఫ్. ఆ రోజు అనిపించింది ప్రార్థన ఎలాంటి వారినైనా మార్చేస్తది. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు చాలా సార్లు అనుకోవచ్చు. నా జీవితం ఏంటి ఇలా ఉంది? నా భర్త మారట్లేదు. నా బిడ్డలు మారట్లేదు. నా తల్లి నేను చెప్పిన మాటలు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా బిడ్డలు నేను చెప్పే మాటలు అర్థం చేసుకోవట్లేదని ఎంతసేపు వారి మీద నువ్వు ఇలా ఇలా ఉండు దానికంటే నువ్వు వెళ్లి ప్రార్థించు. ప్రభా! నా బిడ్డలు ఇలా ఉన్నారు. వారిని నేను ఎలాగ సరిచేయాలి ప్రభా? నువ్వు మంచిగా ఉంటే కదా నీ బిడ్డలకేదైనా చెప్పగలవు. బీయింగ్ యాస్ ఎ మదర్, బీయింగ్ యాస్ ఎ ఫాదర్, యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. దెన్ యూ కెన్ గో అండ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ ద గుడ్ థింగ్స్ టు యువర్ చిల్డ్రన్. హల్లెలూయా! ఈరోజు నేను నేను చెప్పగలనేంటంటే ఆహ్, ఇన్ మై లైఫ్ ఐ కెన్ టేక్ మై మామ్ అండ్ డాడ్ యాస్ ఎ రోల్ మోడల్. ఈరోజు ఎంతమంది ఈరోజు నా తల్లి, నా తండ్రి నా జీవితంలో ఒక రోల్ మోడల్ అని చెప్పగలరండి? ఈరోజు రెండోదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే తండ్రులు సమాజానికి, కుటుంబానికి మాదిరిగా ఉండాలి. హల్లెలూయా! మూడోదిగా చూద్దాము. ప్రార్థన పరులై ఉండాలి. ఎలాగుండాలండి? 2 విషయాలు నేర్చుకున్నాం. మూడోదేంటి? ప్రార్థన పరులై ఉండాలి. ప్రతి నిత్యము తల్లిదండ్రులు నిత్యము ప్రార్థనలో ఉండాలి. మన తల్లిదండ్రులు ఎలాగున్నారండి? ప్రతినిత్యము మొబైల్ ఫోన్స్‌లో ఉంటున్నారు. అవునా? యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వాటెవర్. సమయం చిక్కితే యూట్యూబ్. సమయం చిక్కితే ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒకటి. అలా కాదండి. నీకు సమయం ఉన్నప్పుడు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. నో మ్యాటర్ వాట్. నేను ఆహ్, నా తల్లి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఎలాగంటే ఆమె యొక్క ఆమె యొక్క విశ్వాసం ఎలాగుండేదంటే ఇది కాదు అన్న విషయాలు జరిగేటట్టు ఆమె ప్రార్థన చేసేది. ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ మై మదర్. ఈరోజు ఆహ్, కుటుంబంలో నలుగురు కూర్చున్నప్పుడండి, నలుగురు ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ యాస్ ఎ ఎగ్జాంపుల్ ఆహ్, మమ్మీ, డ్యాడీ, ఇద్దరు పిల్లలు ఆర్ ముగ్గురు, నలుగురు పిల్లలు. అందరూ కూర్చున్నప్పుడు ప్రార్థనకని కూర్చుంటామండి. ఆ ప్రార్థన కొనసాగుద్దా? అక్కడికక్కడ బ్రేక్, 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 బ్రేక్ కాస్త గొడవలు. కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్. ఈరోజు ఎవరు చెప్పగలమండి? సమయం ఉన్నప్పుడు కుటుంబమంతా కలిసి మేము ప్రార్థన జేసుకుంటున్నాము. కుటుంబమంతా కలిసి భోంచేస్తదండి. కానీ ప్రార్థన చేయదు. మరి దేవుడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ప్రతి నిత్యము ప్రార్థించే పౌరులుగా ఉండాలి. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించాలి. ఎవరో ప్రార్థించరు. అంటూ ఉంటారు. మా వాడు దేనికి పనికిరాడండి. మా వాడు ఏ విషయాన్ని గూడా వాడసలు వినడు, మాట్లాడడు, వాడు ఏం చేయడు. ఒక్క విషయం చెప్పనా మై డియర్ బిలోవ్డ్ పేరెంట్స్. నువ్వు సరిగ్గా మాట్లాడితే నీ బిడ్డ నీ మాట వినకుండా పక్కనోళ్ళ మాట ఎందుకింటాడు? అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు మనం చేసే తప్పులు ఏంటో తెలుసా? మన బిడ్డల మీద మనకు నమ్మకాలుండవు. మన బిడ్డల మీద మనము నమ్మము. వారు చెప్పేవి మనం నమ్మమండి.
అలాగ నమ్మము కాబట్టే వారు మనల్ని ఆశ్రయించకుండా పక్కనోళ్ళని ఆశ్రయిస్తున్నారు. ఎందుకు యవ్వన జీవితాలు ఎక్కువగా ఫ్రెండ్స్‌తో వాళ్ళు ముందుకెళ్తున్నారండి? బికాజ్ ఆ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వారు కోరుకునేది వాళ్ళకిస్తున్నారు గాబట్టే వెళ్తున్నారు. ఇప్పుడు వారు కోరుకునేదేంటి? ఫ్రీడమ్ కోరుకుంటారు. నేను ఫ్రీడమ్ ఇవ్వండి అని నేను చెప్పట్లేదు గానీ, దేవుడే మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడండి. అవునా? ఆ ఫ్రీడమ్ ఇచ్చిన మనమేం జేస్తున్నాము? కొన్నిసార్లు మనం యూజ్ చేస్తున్నాము. కొన్నిసార్లు మిస్‌యూజ్ చేస్తున్నాము. వారు తప్పు చేస్తేనే గదా! వారికది తప్పని తెలుస్తది. అప్పుడు మనము సరిచేసే వారిగా ఉండాలండి. తప్పిపోయిన కుమారుడి దగ్గర దేవుని ప్రేమ మరలా ఎలాగుండింది? హత్తుకున్నారు కదా! హత్తుకున్నాడు. అలాంటి ప్రేమను మనము చూపిస్తే మన బిడ్డలు మన నుంచి దూరం అవ్వరండి. వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రతినిత్యము ప్రార్థించే వారిగా మనం ఉంటే మన ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా మలుస్తది. హల్లెలూయా! ఏ కుటుంబం అయితే ప్రార్థించే తండ్రిని కలిగి ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వ ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంటదండి. ఒక కుటుంబంలో ఏ తండ్రి ప్రార్థన మొట్టమొదటిగా మన బైబిల్‌లో ఎక్కడ చూసినా యజమాని ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. కుటుంబంలో ఉన్న పెద్ద వ్యక్తి, కుటుంబానికి పెద్ద ఎవరండి? తండ్రే కదా! ఆ తండ్రి ప్రార్థన చాలా అవసరము. చాలా, 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 చాలా అవసరము. అవును గదండీ! ఈరోజు తండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. మరి మూడో లక్షణంగా ఏమై ఉండాలండి? ప్రార్థనా పరులై ఉండాలి. మరి నాలుగో లక్షణాన్ని చూద్దాము. కుటుంబాన్ని క్రమపరచాలి. సామెతల గ్రంథము 13 అధ్యాయము 24 వచనం చదివి వినిపిస్తారా? సామెతల గ్రంథము 13 అధ్యాయము 24 వచనము. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఆమేన్. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఆమేన్. బెత్తము వాడువారు ఏమని వ్రాయబడిందండి? బెత్తము బెత్తము వాడని వాడు వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలాసార్లు పిల్లలను ఒక ఒక మార్గంలో పెట్టుటకు తల్లిదండ్రులు కోపం వస్తే 2 దెబ్బలేస్తారు. 2 దెబ్బలేసినప్పుడు మన ఇంట్లో కొంతమంది పెద్ద వ్యక్తులు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు కొడతావు? ఎందుకు కొడతావు? అని మనల్ని వారికి యాంటీగా చూపెడుతూ ఉంటారు. అది నా చిన్నతనంలో నేను కొన్ని కోరిలేట్ చేసుకుంటూ ఉన్నాను. మా మమ్మీ చిన్నప్పుడు నన్ను చాలా కొట్టేదనమాట. కొట్టేది ఇన్ సెన్స్ అంటే మాట వినకపోతే కొట్టేవాళ్ళనమాట. అలా కొట్టబట్టే ఈరోజు దేవుని భయం అంటే ఏంటో నాకు తెలిసింది. హల్లెలూయా! ఈరోజు చాలా సార్లు ఐ've సీన్ లాట్ ఆఫ్ పీపుల్ నా మినిస్ట్రీలో నేను చాలా పీపుల్‌ని చూసాను. ఏంటంటే ఒక దెబ్బ వేయడానికి కూడా భయపడే తల్లిదండ్రులు ఉన్నారండి. ఒక దెబ్బ ఏస్తే నా బిడ్డలు ఏమైపోతారో! ఈరోజు దేవుని భయం నేర్పించాలి. ఇక్కడ చక్కగా వ్రాయబడి ఏందంటే, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఆ శిక్ష, ఆ శిక్ష ప్రేమతోనే కూడి ఉంటది. ఆ శిక్ష ప్రేమించి ఆ శిక్షని చేస్తారు కాబట్టి, ఆ శిక్షలో వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. ఇక్కడ అండి ఈ తండ్రి అనేవాడు పరమదేవుడు, సంఘానికి కాపరి, కుటుంబానికి బౌద్ధికమైన తండ్రి. ఇక్కడ యూ మస్ట్ టీచ్ డిసిప్లైన్. కుటుంబాన్ని క్రమపరిచేటువంటి తండ్రి ఎలాగుండాలి అంటే, తండ్రి అనేవాడు పరమదేవుడు. అంటే మన యేసయ్య. ఆయనకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్‌ని మనము కూడా కలిగి ఉండాలి. ప్రతి ఒక్క తండ్రి కలిగి ఉండాలి. తండ్రి అనేవాడు పరమదేవుడు. అలానే సంఘానికి కాపరిగా ఉన్నవాడు, కుటుంబానికి బౌద్ధికమైన తండ్రి. ఈరోజు సంఘములో కాపరులు ఒక మాట అంటే, పాస్టర్ గారు నన్నెందుకంటారు? ఇక్కడండి దేవుడు ఒక స్థానంలో ఇచ్చి మనల్ని పెట్టినప్పుడు ఖచ్చితంగా మనల్ని లెక్క అడుగుతాడండి. నా కాపరులు ఏం చేశావు? ప్రతి ఒక్కటి లెక్క మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఈరోజు ప్రతి తండ్రి కూడా బెత్తము వాడాలి. మన బైబిల్‌లో వ్రాయబడి ఉంది. వాక్యము చేత, భక్తి చేత, ప్రార్థన చేత, దైవికమైన దర్శనాల చేత ప్రతి ఒక్క తండ్రి తన కుటుంబంలో ఉన్న బిడ్డలను క్రమపరచాలని వ్రాయబడి ఉంది. ఇక్కడ 4 విషయాలు నేర్చుకున్నామండి.
4 విషయాల్లో మొట్టమొదటిగా బోధించేవాడై ఉండాలి. ఒక దైవికమైన తండ్రికున్న లక్షణాల్లో మొదటిగా బోధించేవారిగా ఉండాలి. రెండోదిగా తండ్రులు సమాజానికి, కుటుంబానికి మాదిరిగా ఉండాలి. మూడోదిగా ప్రార్థన పరులై ఉండాలి. నాలుగోదిగా కుటుంబాన్ని క్రమపరిచేవారిగా ఉండాలని మన బైబిల్ చెప్తుంది. ఈ కొన్ని మాటలు మనందరి వినికిడిలో, దేవుడు మనందరి వినికిడిలో దీవించబడును గాక. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ హవీలా గారు మరి ప్రార్థనలో నడిపిస్తారు. విన్న వాక్యాన్ని బట్టి మనందరినీ ప్రార్థనలో నడిపిస్తారు. భవ్య, సిస్టర్ హలో, ప్రార్థన చేయండి సిస్టర్. అనురాధ అని మా సిస్టర్ ఉంది, తనకి ఇస్తారా లాస్ట్ ఆ! తెలుగు? ఓకే సిస్టర్. అనురాధ సిస్టర్ మీరైనా ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ప్రార్థనలో నడిపించగలిగితే ప్రార్థనలోకి నడిపించండి. హలో, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాత్రి కాల సమయంలో నా ప్రభు విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రులు నా ప్రభు ఏ విధంగా ఉండాలని ఆయన చక్కగా చక్కగా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎలా బోధకులుగా ఉండాలి నా ప్రభు మాట్లాడాలి ప్రభు, ఎలా నా తండ్రి మరి బిడ్డలను ప్రేమించడంలో ఎలా బాధ్యతగా ఉండాలో నా ప్రభు మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు కుటుంబాలను నా ప్రభు మరి నా తండ్రి మీరు నాయన మాట్లాడిన విధంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. అనేక కుటుంబాలు నా తండ్రి తండ్రులు సరిగ్గా లేక బిడ్డలు నా ప్రభా ఎంతో నాయన తండ్రి చెల్ల చెదిరైపోతున్నారు నాయన, యవనస్తున్నారు. కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ప్రతి తండ్రికి తల్లికి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ నా ప్రభావ జ్ఞాపకం చేసుకున్నారు. ఇంకా అనేకులు నా ప్రభు ఈ వాక్యాన్ని విన్నట్లుగా సహాయం దయచేయమని అయ్యా నా ప్రభా తండ్రి రాత్రి కాలం మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మనం నగరైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మేము చక్కటి ప్రార్థనలో నడిపించినటువంటి సిస్టర్ అనురాధ గారికి నా వందనములు. మనమందరము కొద్ది సమయము ఆయన యొక్క ఆరాధనలో ఏకీభవిద్దాము. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాల్ని తాకులాగున మనమందరము ప్రార్థిద్దామండి. గడిచిన దినము, గడిచిన మాసము, గడిచిన వారములో ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు వచ్చినప్పటికీ దేవుడు మనందరినీ కాచి కాపాడి తన రెక్కల చాటున బలపరిచి, భద్రపరిచి సజీవులకులో బలపరుస్తున్న దేవాది దేవునికి, దేవా నీకు స్తోత్రములు. ఆకాశం నుండి తేరిచూచు దేవా నీకే స్తుతులు, స్తోత్రములని మనమందరం వెలుగెత్తి స్తుతిద్దామండి.